నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తున్నట్లే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కేసుకు సంబంధించి ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కాకాని గారికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. మరి దీంతో లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఇదిలా ఉంటే ఆయన మొత్తానికి దేశం కూడా విడిచి వెళ్ళిపోకూడదని చెప్పి ప్రతి ప్రదేశాల్లో కూడా భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ఏంటి సార్, మరి మొత్తానికి ఏ క్షణమైనా అరెస్ట్ తప్పదని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు. మీరేమంటారు? కాకాని గోవర్ధన్ కి 3 సార్లు మాజీ మంత్రిగా ఉన్న సందర్భంగా ఆయన మీద కేసులు నమోదవడం జరిగింది. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక వారం 10 రోజుల నుంచి అతను పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. 3 సార్లు పోలీసులు నోటీస్ ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. అతని కోసం ప్రత్యేక ఎస్పీ నేతృత్వంలోనే బృందం ఆయన గాలిస్తుంది. ఈలోపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం. అది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. లుకౌట్ నోటీస్ కూడా. లుకౌట్ నోటీస్ అంటే ఏంటంటే దేశం విడిచి పారిపోకుండా ఉండడానికి అన్ని ఎయిర్పోర్ట్లని సిద్ధం చేయడం అన్నట్టు. అంటే అక్కడ కనిపిస్తే అరెస్ట్ చేయడానికి లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా అతను ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్టు నుంచి బయలుదేరే అవకాశం ఉందో ఆ ఎయిర్పోర్ట్లలో పోలీసులు మోహరించడం జరిగింది. ఆ సమాచారం సంబంధిత ఆ పోలీస్ స్టేషన్లో కానీ అధికారులకు కూడా అందించడం జరిగింది. ఆయన గాలింపు కోసం దాదాపు పోలీస్ బృందాలే పనిచేస్తున్నాయి ఎస్పీ నేతృత్వంలో. అతని మీద కేసుకు సంబంధించి మనం చూసినట్టయితే క్వారీలు, అక్రమ మైనింగు, అలాగే విదేశాలకు ఎగుమతికి సంబంధించి 250 కోట్ల అక్రమంగా తరలించారనేది, దాంతోపాటుగా అట్రాసిటీ కేసు ఉంది, దాంతోపాటుగా పోలీసులను దూషించాడు. అంటే ఇవన్నీ కేసులను దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖ నుంచి మనం చూసుకున్నట్టయితే నోటీసులు రావడం జరిగింది. కోర్టుకు హాజరవ్వడానికి అంటే ఈ మధ్యకాలంలో వైసీపీ లీడర్లు కోర్టుకు హాజరవ్వడానికి ముందే బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. మధ్యాహ్నం క్వాష్ పిటిషన్ అంటే అప్పటిదప్పుడు డిసైడ్ చేయడానికి చేస్తుంటారు. ఆ పిటిషన్ కూడా తిరస్కరించడంతో పోలీసులు లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా అతను ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకునే అవకాశం అయితే పోలీసులకు ఉంటుంది. ఇక లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 24 అవర్స్ లోపల కాకాని గోవర్ధన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకని అసలు ఆయన విచారణకు హాజరు కాకుండా 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన తీసుకోకపోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి? మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు నేను ఎక్కడికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఉగాది జరుపుకుంటున్నాను అంటూ కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ ఆయన పెట్టారు. మరి తర్వాత 2 సార్లు కూడా నోటీసులు ఎందుకు తీసుకోలేదు? అసలు ఎందుకు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు? జనరల్గా ఇప్పుడున్న వైసీపీ లీడర్లను మనం పరిశీలించినట్టయితే పోలీసులు ఇచ్చే కేసులు నమోదైన తర్వాత వాళ్ళు ముందస్తు బెయిల్ కోసమే ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నాయకులు మనం చూసినట్టయితే పోలీసుల విచారణకు హాజరై పోలీసుల విచారణ ఎదుటకు ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. నోటీసులు ఇచ్చినప్పటికీ తప్పించుకుంటున్నారు. డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే అంటే మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు అంటే వైసీపీ లీడర్లకు ఏంటంటే గత సంవత్సరం క్రితం వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారానికి సంబంధించిన ఇంకా మత్తు వదిలినట్టు కనిపిస్తలేదు. తను కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. అధికారులు నన్ను ఏం చేస్తారులే అని ఒక చూసి చూడనట్లు వివరించడం, ఏం కాదులే అని వివరించడం చూసుకున్నట్టయితే ఇప్పుడు పోలీసులు 2వ సారి నోటీస్ ఇచ్చినప్పుడు కూడా స్పందించకపోవడంతో 3 సార్లకు ఎట్లాగే అరెస్ట్ వారెంట్ కూడా వస్తుంది. కాబట్టి అసలు పోలీసుల విచారణకు హాజరైనట్టయితే ఇంత రచ్చ జరిగే అవకాశం ఉండదు. పోలీసుల విచారణకు హాజరై ఒకవేళ అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం, ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చినప్పుడు జస్ట్ విచారణకు హాజరవ్వడం మాత్రమే చెప్పింది. ఇప్పుడేంది అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికే పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఏమో అక్రమాలు కేసులు నమోదైన విషయాన్ని మనం పరిశీలించినట్టయితే వైసీపీ నాయకులందరూ కూడా తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే ముందస్తు బెయిల్కు ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే పోలీసుల విచారణకు రావడానికి, పోలీసులకు సహకరించడానికి, జరిగిన విషయాలు చెప్పడానికి, తమ మీద ఏదైనా నమోదైన కేసులకు సంబంధించి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనే దాని మీద ఇప్పటివరకు ఏ వైసీపీ లీడర్ కూడా ముందుకు రాకపోవడాన్ని మనం గమనించవచ్చు. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అంటే నేను ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాను, నాకు ముందస్తు బెయిల్ వస్తుంది అనే ధైర్యంతోనే ఆయన విచారణకు హాజరు కాలేదంటారా?
అంతే. ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ వస్తుంది. ఒక్కసారి పోలీసుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు విచారణ క్రమంలో రిమాండ్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు రిమాండ్కు 14 రోజులు ఉండొచ్చు, కోర్టు 7 రోజులు ఉంచవచ్చు, మళ్ళీ రిమాండ్ పొడిగించవచ్చు. ఇప్పుడు మనం అరెస్ట్ అయిన లీడర్ని మనం చూసుకున్నట్టయితే వాళ్ళ రిమాండ్ పొడిగిస్తున్నారు. ఒక కేసు తర్వాత ఒక కేసు బయటకు వస్తుంది. ఆ ఒక కేసుకు బెయిల్ దొరకంగానే మరో కేసు. అంటే అలాంటి పరిస్థితి లేకుండా అన్నిటి కలిపి ఒకేసారి బెయిల్ తీసుకున్నట్టయితే, ముందస్తు బెయిల్ తీసుకున్నట్టయితే ఇక పోలీసులు ఏం చేయరనే ధీమా, అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు అనే ధీమాతోటి ముందస్తు బెయిల్కు అప్లై చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇప్పుడు నమోదైన కేసులు చూసుకున్నట్టయితే 3 కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? మైనింగ్ కేసు మీద అరెస్ట్ చేసి ఒకవేళ బెయిల్ వచ్చిన తర్వాత అతని మీద ఉన్న కేసు అట్రాసిటీ కేసు ఉంది. ఇది ఒకవేళ నీకు బెయిల్ దొరికినా మళ్ళీ అట్రాసిటీ కేసు ఉంటుంది. అట్రాసిటీ కింద బెయిల్ దొరికినట్టయితే పోలీసులను దూషించడానికి కేసు. అంటే ఈ విధమైన కేసు ఉండడం వల్ల ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క కేసు బయటకు వస్తుంటుంది. మళ్ళీ పోలీసులు రిమాండ్కి తీసుకుంటారు అనే ఉద్దేశంతో ముందస్తుగా బెయిల్, అందుకే ముందస్తు బెయిల్ కోసం క్రాస్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది కూడా రిజెక్ట్ అయింది. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలాగో తప్పించుకునే పరిస్థితులు, పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండే పరిస్థితులు అయితే ఇప్పుడున్న పరిస్థితులు లేవని చెప్పాలి. మరి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.